सावित्रीबाई फुले जोहार जोहार, जोहार सावित्रीबाई फुले जोहार जोहार। महिला विद्या वर्धिल्लाली, महिला विद्या वर्धिल्लाली, महिला विद्या वर्धिल्लाली, बालिकల विद्या वर्धिल्लाली, बालिकల विद्या वर्धिल्लाली। जोहार सावित्रीबाई फुले जोहार जोहार, जोहार सावित्रीबाई फुले जोहार जोहार। जोहार చదువుల తల్లి సావిత్రిబాయి जोहार जोहार, जोहार చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే जोहार जोहार। మీరు ఒక వాయిస్ సంతోషదాయకమైనటువంటి దినం. ఒక మహనీయురాలు పుట్టి కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి ఫులే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి, టీచర్స్ డేగా నిర్వహించాలన్నటువంటి వాదన మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు, కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ మేము కానీ తను మరి మన రమేష్ గారు వీరు వారందరూ కూడా మొన్న మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి అంటే ఆ మహనీయురాలు గారి యొక్క స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలు ఎప్పుడు తోడేళ్ళు కాపాడే, మేము గొర్రెలమే కావచ్చు కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో మనో ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి ఫులే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి, ఆత్మగౌరవం, మరి హక్కులు, స్వేచ్ఛను ఆ ముసుగులో అరిస్తే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాలు యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాంచి ఉద్యమకారులను, పోరాటం చేసినటువంటి యోధులను, మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ, గతంలో వాళ్ళ పాటలు, ఆటలు, వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు. కాబట్టి ఆ గుర్తింపు వారి హక్కు, ఎవరైతే పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళ హక్కుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినటువంటి నాయకులకు ఆ గౌరవాన్ని ఇస్తూ సావిత్రిబాయి ఫులే గారికి ఈ జయంతి సందర్భంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడానికి అవకాశం కల్పించి జీవో జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ టీచర్స్ డే. మన మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా
ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా, మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు, మా సోదరుడు మరి అట్టడుగు వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి, చిన్న కుటుంబాల నుంచి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి, ప్రియాంక గారికి, మరి ఫిషరీస్ అండ్ మన సెర్ప్ డిపార్ట్మెంట్ అందరికి, అడిషనల్ డిఆర్డిఓస్, పత్రికా మీడియా సోదరులకు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.